ఈరోజు ఎంతో మంది సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకరు మాట్లాడుకొని, ఒకరి మాట మీద ఒకరు నమ్మకం పెట్టుకొని, దేవుని మాట మీద నమ్మకం పెట్టుకోండి. ఒక ప్రాణం అనగా ఈ ప్రాణం అన్న మాట మీద నమ్మకం పెట్టుకోకండి. దేవుని మాట మీద నమ్మకం పెట్టుకోండి. నా ద్వారా వచ్చే దేవుని మాట మీద నమ్మకం పెట్టుకోండి. నేను ఏ సలహా ఇచ్చినా, ఏ వాక్యం చెప్పినా దాంట్లో వాక్యం లేకపోతే నమ్మకం పెట్టుకోకండి. దాంట్లో వాక్యాన్ని బట్టి ఉంటేనే నమ్మకం పెట్టుకోవాలా. ఏ తోటి వారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది వాక్యాంతరంగా ఉంటేనే, వాక్యంగా ఉంటేనే మీరు నమ్మకం పెట్టుకోండి. లేకపోతే నీ యొక్క అద్భుత కార్యాలు ఆలస్యం అయిపోతున్నాయి. అందుకే ఆశ్చర్య కార్యాలు చూడలేకపోతున్నావు. నువ్వు ప్రజలు లాగనికనే ఉన్నారు కానీ నిన్ను ఆలస్యం చేయడానికే ఉన్నారు కానీ సరైన స్థలానికి నువ్వు అందుకోవాలంటే దేవునితో మాట్లాడుతూ ఆయన చెప్పిందే నమ్ముతూ నువ్వు ముందుకు నడవండి. సరైన సమయానికి నువ్వు అందుకుంటావు. ఒకటి నీ మాట నువ్వు వింటావు, ఒకటి పక్కనోడి మాట వింటావు, ఇంకోటి సాతాను గడి మాట వింటావు. కానీ దేవుని మాట నమ్మసక్యంగా ఉండదు కాబట్టి దేవుని మాట విన్నారు చాలా మంది. వీళ్ళ మాటలు నమ్మసక్యంగా ఉంటది కాబట్టి వాళ్ళ మాటలు వింటావు. ఎంతో మంది ఎన్నిసార్లు మోసపోలేయ్యా. నీ మాట నువ్వు విని ఎన్నిసార్లు మోసపోలే. పక్కనోడి మాట విని నువ్వు ఎన్నిసార్లు మోసపోలే. అపవాది మాట విని నువ్వు ఎన్నిసార్లు మోసపోలే. నీతో కా దేవుడు మాట్లాడేది ఈరోజు. దేవుని మాట వినడం మొదలు పెడతాం. సరైన సమయానికి సరైన కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా.